క్రికెట్ ఇన్నింగ్స్ కు స్వస్తి పలికి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు క్రికెటర్లు. ఇన్నాళ్లు భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో సేవలందించిన క్రికెటర్లు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు. గతంలో కూడా పలువురు క్రికెటర్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది క్రికెటర్లు కూడా రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. పాలిటిక్స్ ఎప్పుడూ సంథింగ్ స్పెషలే. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు కొందరైతే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చేవారు మరికొందరు. ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్నవారు కూడా పాలిటిక్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. లేటెస్ట్ గా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా ప్రతి ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతోంది. స్టేడియంలో దేశం కోసం క్రికెట్ ఆడి ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన క్రికెటర్ల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉంది. గతంలోనూ ఎంతో మంది క్రికెటర్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచారు. కొందరు మొదటి ప్రయత్నాల్లో ఓటమి పాలై రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అజారుద్దీన్ నుంచి హర్భజన్ సింగ్ వరకు, గౌతమ్ గంభీర్ నుంచి యూసఫ్ పఠాన్ వరకు మరెందరో పాలిటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. చాన్నాళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన మాజీ ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పశ్చిమ బెంగాల్లోని బహ్రాంపురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు యూసుఫ్ పఠాన్. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రాజకీయాల్లోకి రావడమే కాదు, నేరుగా టికెట్ కూడా దక్కించుకున్నారు. ఇక యూసుఫ్ పఠాన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి స్థానిక ఎంపీగా ఉన్నారు. అంతటి బలమైన నేత మీద యూసుఫ్ పఠాన్ను మమత పోటీగా దించడం వైరల్ గా మారింది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. బెంగాల్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో షమి ప్రాతినిధ్యం వహించాడు. అయితే రాజకీయ ఎంట్రీపై ఇప్పటివరకు షమి మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. కానీ బెంగాల్ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రికెట్లో గాయపడ్డ షమి సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. స్పీడ్గా కోలుకోవాలని ప్రధాని మోదీ అతనికి విషెస్ కూడా చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పొలిటికల్ టచ్ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా 2012లో యూపీఏ 2 హయాంలో ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2012 నుంచి 18 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు సచిన్. క్రికెట్ హిస్టరీలో సచిన్ ది ఓ చెరగని అధ్యాయమనే చెప్పొచ్చు. క్రికెటర్ మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది షిప్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దీదీ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. 2011లో ఇండియన్ టీంలోకి చేరారు. కొద్ది కాలమే క్రికెట్ లో కొనసాగిన మంచి ట్రాక్ రికార్డును సంపాదించారు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ 2019లో బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. గత ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన గంభీర్ ఈ టర్మ్ మాత్రం పాలిటిక్స్ కి సారీ చెప్పేశారు. ఐపీఎల్ కోసమే గంభీర్ ఈసారి ఎన్నికల్లో నిల్చునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. హర్భజన్ సింగ్ ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. హర్భజన్ 1998 నుంచి 2016 వరకు భారతదేశం తరపున ఆఫ్ స్పిన్ బౌలర్ గా ఆడారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోనూ కొనసాగారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్లలో తనదైన శైలి ఆటతో ఆకట్టుకున్నారు హర్భజన్ సింగ్. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు కూడా రాజకీయాల్లోకి వచ్చి పలు పదవులు చేపట్టారు. 2004లో బీజేపీలో చేరి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్ర మంత్రిగా, తర్వాత అమృత్సర్ నుంచి ఎంపీగా పనిచేశారు. 2016లో పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అదే సంవత్సరం పదవికి రాజీనామా చేసి బీజేపీని విడిచిపెట్టారు. 2017లో కాంగ్రెస్ లో చేరి అమృత్సర్ తూర్పు నుంచి పంజాబ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో అమృత్సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భారత్ తరపున 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన సిద్ధు రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ రాజకీయాల్లోకి వచ్చిన తొలి క్రికెటర్లలో ఒకరు. నవాబ్ 2 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో పటౌడీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదట హర్యానాలోని భివానీ నుంచి పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 1991లో కాంగ్రెస్ టికెట్పై భోపాల్ నుంచి పోటీ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతని కోసం ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయారు మన్సూర్ అలీఖాన్ పటౌడీ. భారత క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన మహ్మద్ కైఫ్ కూడా కాంగ్రెస్ లో చేరారు. 2000 నుంచి 2006 మధ్య 125 వన్డేలు, 13 టెస్టులు ఆడిన మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ లో చేరి 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నుంచి పోటీ చేశారు. యూపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత 2018లో క్రికెట్లోని అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్ అయ్యారు. 2009లో కాంగ్రెస్ లో చేరి తన పొలిటికల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నుంచి అజహర్ ఎంపీగా గెలిచారు. 2014 వరకు ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అజారుద్దీన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. 47 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. అయితే 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకోవడంతో ఆయనపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అజారుద్దీన్. మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ బీహార్లోని దర్భంగా నుంచి బీజేపీ తరపున 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కీర్తి ఆజాద్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో తన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. 2019 ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో చేరారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవంత్ జా ఆజాద్ కుమారుడు కీర్తి ఆజాద్. దూకుడుగా ఆడే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆఫ్ స్పిన్నర్ కూడా. గతంలో ఢిల్లీలోని గోలే మార్కెట్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ పేసర్ శ్రీశాంత్ 2006లో కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2007 నుంచి 2011 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడారు. 2013 ఐపీఎల్లో ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. తర్వాత శ్రీశాంత్ను నిర్దోషిగా తేల్చింది కోర్టు. భారత మాజీ టెస్ట్ బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ లోక్ భారతి పార్టీలో చేరారు. 2009లో ముంబైలోని విక్రోలీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. 23 సంవత్సరాల వయసులోనే తన చివరి టెస్ట్ ఆడారు వినోద్ కాంబ్లీ. మనోజ్ ప్రభాకర్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరారు. అతను 39 టెస్టులు, 130 వన్డేలు ఆడారు. కెరియర్లో 3400 కంటే ఎక్కువ పరుగులు చేసి 253 వికెట్లు పడగొట్టారు. 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్, 1984 ఆసియా కప్, 1990-91 ఆసియా కప్, 1995 ఆసియా కప్ గెలవడంలోనూ మనోజ్ ప్రభాకర్ తన వంతు పాత్ర పోషించారు.